ఎన్నిక లేనటువంటి మనం తగినటువంటి మితి లేనటువంటి ప్రేమ ఆయన మన పట్ల చూపెట్టి తగినటువంటి కృప ఆయన మన ఎడల చూపెట్టి ప్రతినిత్యము కూడా నా యేసయ్య మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆ జీవాధిపతి అయినటువంటి దేవుడు నిత్యము మన ద్వారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవం, ఆయుష్, శరీరం ద్వారా మన ద్వారా ఆయన నిత్యము మహిమపరచబడును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క డిసెంబర్ మాసం రాగానే మనందరికీ గత ఆదివారం కూడా చెప్పాను, మనకేం గుర్తొస్తుంది అంటే కన్నా ప్రపంచమంతా మాట్లాడుకునేదే గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ప్రపంచమంతా మాట్లాడుకునేదే గుర్తొస్తుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాలలో అక్కడక్కడ ఆయా ప్రాంతాలు మనం చూస్తూ వెళ్తే, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసిన మేరకు చూస్తూ వెళ్తే గన ప్రజలు దేని పట్ల ఆసక్తి కనపరుస్తున్నారంటే గన, గత 2 రోజుల క్రితం కూడా నేను చూసినటువంటిది యూట్యూబ్లో ఏం చూస్తున్నారంటే గన నక్షత్రాలను చూసుకుంటూ ఉన్నారు. ఇక దేన్ని చూసుకుంటున్నారు అన? నక్షత్రాలు చూసుకుంటున్నారు. అంటే ఇమ్మాన్యుయల్ చర్చ్ ఒక 10 అడుగుల నక్షత్రం చేసింది అనుకోండి, 10 అడుగుల పైన పెట్టింది అనుకోండి, పక్కనుండే సంఘం ఏం చేస్తుంది? 20 అడుగులు పెట్టాలి. అంటే వాళ్ళ నక్షత్రం కంటే మా నక్షత్రము, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదికి క్రిస్మస్ అనేటటువంటి కార్యక్రమం మనము ఆచరిస్తున్నాం కదా. నేను చేయొద్దని నేను అనట్లేదు, మీ డబ్బులు, దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్, సరేనా? నేను దానికి వ్యతిరేకిని కాదు, మీ సంతోషం అది. అయితే చేయకపోతే మరీ మేలు. నేను గత వారమే చెప్పాను. ఏమని చెప్పాను? ఈ క్రిస్మస్కి మీరు బట్టలు కొనుక్కోవడం కంటే ఆ బట్టల ఖరీదుతో ఇతరులకు మీరు అదే ఖరీదుతో మీకు తోచినటువంటి వారికి, పేదవారు ఎవరైతే ఉన్నారో, కడు దరిద్రతతో ఆయా స్థలాల్లో మనం చూస్తూనే ఉంటాం. మనము ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ అనే పేరుతో మనం ఏం చేస్తుంటామంటే కన్నా, మనకు తెలిసినటువంటి వారిని, మనకు సమీపస్తుల్ని, బంధువులు ఏం చేస్తామో తెలుసా? మనకు ఇష్టమైనటువంటి, ప్రీతిని కలిగించేటటువంటి విలువైనటువంటి భోజనాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇష్టమైనటువంటి దినాన మనం చేసుకుంటాం, అది ఆచరిస్తుంటాం. బర్త్డే కావచ్చు, డెత్ డే కావచ్చు, తర్వాత మ్యారేజ్ డే కావచ్చు, ఇంకా పండగ దినాలు కావచ్చు. డెత్ డే రోజు ఎవరైనా ఏడ్చే వాళ్ళైనా కానీ ఆహారం మాన్న దినాలు ఏమైనా ఉన్నాయా? ఆ రోజే ఇంకా ఎక్కువ బిర్యానీ పెడతారు. అదేం దుఃఖమో నాకు తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆకలితో అలమటిస్తున్నటువంటి దేవుని బిడ్డలు కావచ్చు, కాకపోవచ్చు, దేవుడు మనిషిని సృష్టించాడు, మతాన్ని, మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని, కులాన్ని ఇవేమీ ఆయన స్థాపించలేదు. పరిశుద్ధ గ్రంథం మనకు ఆధారం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథం 8వ అధ్యాయం. తరచూ ఈ మాట ఆయా సందర్భాలలో నేను మాట్లాడుతూ ఉన్నటువంటి మాటే దేవుని యొక్క వాక్యములో నుండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచన భాగం మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా, నీ స్థితి, నీ పరిస్థితి, నీ స్థాయి, నీ జీవితం, నీ బ్రతుకు మొదట ఏ రీతిగా ఉందంటే కొద్దిగా ఉంది. మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధిని
తుదకు అనగా చివరికి నువ్వు ఏమి అవుతావంటే గన వృద్ధి వేరు మహాభివృద్ధి. వృద్ధి వేరు, చెప్పండి నాతో పాటు చెప్పండి. వృద్ధి వేరు మహాభివృద్ధి వేరు. అయితే రాయబడినటువంటి మాట మొదట నీ స్థితి కొద్దిగా ఉంది. అయితే నీకంటూ ఒక స్థితి ఉంది ఎప్పుడు మొదటిలో. అయితే చివరికి అది ఏమవుతుందంటే గన వృద్ధిగా దేవుడు చేయడు, కానీ నీకు మహావృద్ధిని కలగచేయు దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అదే లేఖనంలో నుండి హగ్గయి 2వ అధ్యాయం 9వ వచన భాగంలో మనం చూసినట్లయితే, హగ్గయి 2వ అధ్యాయం 9వ వచన భాగంలో మనం చూసినట్లయితే కన్నా అక్కడ కూడా రాయబడుతుంది, ఇదే మాట రాయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘముగా ఈరోజు కూడి వచ్చినటువంటి ప్రతి వారితో నా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. పరిశుద్ధ గ్రంథం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 7వ వచన భాగంలో మనం చూసినట్లయితే గన చూడండి, యూదా వారిని ఇజ్రాయేలు వారిని నేను యెహోవా దేవుడు అంటున్నటువంటి మాట, నా ప్రజలైనటువంటి వారిని నేను, వారు ఎక్కడున్నారు అంటే చెరలో. ఏ చెర? బబులోను దేశములో, అంటే పాలు తేనెలు ప్రవహించేటటువంటి స్థలములో ఉండవలసినటువంటి ఈ యొక్క యూదా ప్రజలు, పాలు తేనెలు ప్రవహించేటటువంటి సమృద్ధైనటువంటి స్థలంలో ఉండవలసినటువంటి ఈ యొక్క ఇజ్రాయేలీయులు, వారు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే గన బబులోను యొక్క చెరలో పట్టబడి ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిని నేనేం చేస్తానంటే గానీ వారిని నేను మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఉన్నటువంటి చెరలో నుండి వారిని నేనేం చేస్తానంటే రప్పిస్తాను, విడుదల చేస్తాను, ఆ బంధకాల నుండి తెంచివేసి నా దగ్గరికి, ఎక్కడికి? సమృద్ధైనటువంటి స్థలములోనికి. అంటే ఈ పాలు తేనెలు ప్రవహించేటటువంటి స్థలములో జీవించవలసినటువంటి ఈ యొక్క ఇజ్రాయేలీయులు, ఈ యొక్క యూదా వారు జీవించినటువంటి జీవితాన్ని బట్టి ఎవరి చెరలోకి వెళ్ళిపోయారంటే గన శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోయారు. అయితే దేవుడు తిరిగి వారిని జ్ఞాపకము చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట, యెహోవా దేవుని యొక్క మాట ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందో తెలుసా? చెరలో ఉన్నటువంటి నా ప్రజలని, నేను ఎన్నిక చేసుకున్నటువంటి వారిని, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రజల్ని తిరిగి నేను వారిని చెరలో నుండి వారిని రప్పించేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రప్పించి వారికి మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్న, అంటే వారికి మొదట ఒక స్థితి ఉన్నది. మనము కూడా శరీర సంబంధంగా అనేక పర్యాయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఏ రీతిగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కంటే మునుపటి ప్రభుత్వమే మాట్లాడతామా లేదా? ఇప్పుడున్నటువంటి జీవితము కంటే, ఈ సంవత్సరము కంటే గతించినటువంటి సంవత్సరం, ఇప్పుడు నా వయసులో ఉన్నటువంటి వారి కంటే నేను చిన్ననాటి ఉన్నటువంటి ఆ బాంధవ్యాలు, ఆ స్నేహాలు, ఆ ప్రేమలు వేరు అని ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మునుపటి స్థితి, మునుపటి పరిస్థితులు, వాటి గురించి వెళితే ఎంతో సంతోషం. నా చిన్ననాటిలో కూడా, నా చిన్న వయసులో కూడా ఇప్పుడు గన చూస్తే గన నేను చూసినటువంటి మదనపల్లి పరిస్థితి, వాతావరణం వేరు. కానీ ఇప్పుడున్నటువంటి మదనపల్లి పరిస్థితి, అనేక మంది అనేక ప్రాంతాల నుండి మదనపల్లికి వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత చేరాలని
ఇక్కడే పర్మనెంట్గా సెటిల్ కావాలని ఎంతోమంది ఆశించేటటువంటి వారు. అయితే అదే మదనపల్లి పట్టణం మొదట ఉన్నటువంటి స్థితిని కోల్పోయాది. మొదట ఉన్నటువంటి స్థితిని ఏమయ్యేది? కోల్పోయాది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు మదనపల్లె పట్టణానికి ఉన్నటువంటి వాతావరణం ఈరోజు కనబడడం లేదు. ఆ రోజు మదనపల్లె పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఈరోజు ఇక వారికి మనస్తత్వాలు కనబడడం లేదు. ఆ రోజు మదనపల్లె పట్టణంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ రోజున అటువంటి వాతావరణం లేదు, కనబడడం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నా యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యం ద్వారా ఆ రోజున శరీర సంబంధంగా మదనపల్లె పట్టణాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. మన చిన్ననాటి పరిస్థితుల గురించి ఆ దినాలే మనకు బాగున్నాయి అని అనుకుంటున్నాం శరీర సంబంధంగా. అయితే ఆత్మ సంబంధంగా, ఆత్మపరంగా మన యొక్క ఆత్మీయత పరిస్థితిని కూడా మనము దేవుని లోనికి మనం ప్రవేశించిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, దేవుని మందిరంలోనికి అడుగు పెట్టిన తర్వాత మన యొక్క పరిస్థితులు కూడా అదే రీతిగా ఉన్నాయి. ముందున్నటువంటి ఉజ్జీవం కనబడడం లేదు, ముందున్నటువంటి ప్రార్థన జీవితం కనబడడం లేదు, ముందున్నటువంటి వాక్యం చదివేటటువంటి విషయంలో మనకు ఆ రీతిగా భక్తి కలిగినటువంటి జీవితం కనబడడం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు మొదటి దినాలు, తొలిటి దినాలలో ఆ రోజున వైరాగ్యం ఉండేది. ఎప్పుడెప్పుడు మందిరంలోనికి వెళ్ళి మనం ప్రార్థిస్తామా, మందిరంలోనికి వెళ్ళి దేవునికి సన్నిధానం లేకపోతే సేవకునికి సహకారులుగా ఉందామా అనేటువంటి ఆలోచన మొదటి తొలిటి దినాలలో నీకు కనబడేది, నీకు ఉండేది. అయితే మొదటి స్థితిని కోల్పోయినటువంటి ఆ ఇజ్రాయెల్ ప్రజలు వారు ఎవరి చెరలోకి వెళ్ళిపోయారంటే గన శత్రువుల యొక్క చెరలోనికి వెళ్ళిపోయారు. శత్రువుల యొక్క చెరలోనికి వెళ్ళిపోయారు. దేవుడు అంటున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే తెలుసా? నా ప్రజల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని వారున్నటువంటి చెరలో నుండి, వారున్నటువంటి బంధకాల్లో నుండి నేను రప్పిస్తాను, విడుదల చేస్తాను. వారికున్నటువంటి ప్రతి బంధకాల్ని నేను తెంచివేస్తాను. హల్లెలూయా. శత్రువుల యొక్క చేతిలో నుండి వారిని నేను విడిపిస్తానని చెప్తున్నటువంటి దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ యొక్క ఆత్మీయ స్థితి, మన యొక్క ఆత్మీయత జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం మనకి తొలిటి దినాలలో, అనగా దేవుని నమ్ముకొని దేవుని నిజరక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్న తర్వాత, ఆయన మందిరములో నేను ఆయన ప్రియ కుమారునిగా నేను అగుపరచబడిన తర్వాత, నేను ఆయన ప్రియ కుమార్తెగా నేను అగుపరచబడిన తర్వాత, నేను జీవించినటువంటి జీవితం నేను ఆ దినాల్లో నేను చూసుకున్నట్లయితే గన ఆ భక్తి ఈ రోజున నాకు, ఆ ప్రవర్తన నాకు ఈ రోజున నా జీవితంలో, ఆ ఉపవాస దినాలు నేను చేసేటటువంటి ఉపవాసాలు ఈ రోజున నేను ఆ రోజు చేసినటువంటి భక్తి ఈ రోజున నా జీవితంలో, ఆ రోజు భక్తి కలిగినటువంటి మాటలు ఎన్నో నేను మాట్లాడాను. అయితే ఆ మాటలు నాలో నుండి తొలగిపోయి లోక సంబంధమైనటువంటి మాటలు అధికమయ్యాయి. కారణం మొదటి దినాలలో యేసయ్య వారిని రప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే వారిని రప్పించడానికి గల కారణం యేసయ్య వారిని జ్ఞాపకం చేసుకున్నాడు గనక. వాడు మొదటి దినాలలో అక్కడ రాయబడినటువంటి మాట, మొదట నుండినట్లు వారిని, ఆఖరి భాగంలో మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. హల్లెలూయా. స్థాపిస్తాను అని అనలేదా నా యేసుక్రీస్తు ప్రభువు? అక్కడ రాయబడినటువంటి మాట స్థాపించుచున్నాను, కార్యం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభులలో ఒక వ్యక్తిని పాలు తేనెలు ప్రవహించేటటువంటి, అనగా సమృద్ధి అయినటువంటిది, పరిశుద్ధాత్మ వాక్యం కలిగినటువంటి స్థలములో, ఆత్మీయంగా సమృద్ధిని కలిగినటువంటి స్థలంలోనికి నిన్ను చేర్చాడు. అయితే దేవునికి లోబడక నువ్వు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయావు? యేసయ్య చేతిలో ఉండవలసినటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభుల వశంలో ఉండవలసినటువంటి నీవు నీ జీవితం, నీ ఆత్మీయతను తొలిటి దినాలలో నువ్వు కలిగినటువంటి ఆ యొక్క ఆత్మీయత ఈ రోజున నువ్వు పోగొట్టుకొని ఎవరి యొక్క చేతిలో వెళ్ళిపోయావు అంటే శత్రుని యొక్క చేతిలోనికి వెళ్ళి. అయితే నా యేసయ్య తిరిగి జ్ఞాపకం చేసుకుని ఆయన అంటున్నటువంటి మాట, నేను రప్పించి మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. హల్లెలూయా! ఎంత విలువైనటువంటి మాట. హల్లెలూయా!